అయితే ఈ రుద్రాక్షల వల్ల కలిగే లాభాలు ఏంటంటే? రుద్రాక్ష ఒక ఆధ్యాత్మిక సంపదగా నేను భావించాను. భూమి మీద రుద్రాక్షను మించిన ఆధ్యాత్మిక సంపద ఇంకొకటి లేదని బలంగా నమ్మాను. ఎందుకంటే దీనికి అన్ని ఈశ్వరుడే. ఈజ్ ఎ సుప్రీం లార్డ్. స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష. రుద్రాక్ష రూపంలో ఆయనే గుండెల మీద నడియాడుతూ ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయని బలంగా విశ్వసించాను. అది నేను నమ్మిందే ఇంకొకరికి చెప్పడానికి ప్రయత్నం చేశాను. మీరు ఎంతోమంది సెలబ్రిటీస్కి కానీ లేకపోతే అండ్ విశ్వనాథ్ గారికి కూడా మీరు చాలా దగ్గర మనిషి. అంటే ఆయన సినిమా స్టార్ట్ అయ్యే ప్రతి సినిమాకి దానికి ముందు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కదా. ఎలా కుదిరింది మీ ఇద్దరికి అలా ఆ బంధం ఎలా? అంటే ఇప్పుడు ఆయన విశ్వనాథ్ గారు ఆయన కళా తపస్వి. ఆయన వారిని ఒక అపర పరమేశ్వరుడిగా నేను భావించేవాడిని. నేనే కాదు, ఆయన పట్ల అవగాహన, ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆయన సామాన్యుడు కాదు, ఆయన అపర పరమేశ్వరుడుగానే భావించేవాడు. సో ఆ విధంగానే నేను ఆయన అనుకునేవాడిని. తర్వాత ఒకే రకమైనటువంటి భావజాలం ఉన్న వాళ్ళు ఒక దగ్గరికి చేరుతారు.